లార్డ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం నుంచి 9 వచనాలు. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్పుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారములలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచారము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని దించును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి నన్ను మా ప్రియులందరినీ కూడా గడిచిన పునరుత్థాన దినం నుండి నేటి ఈ పునరుత్థాన దినం వరకు మీ బలిష్టమైన బాహువుల్లో భద్రపరిచారు, క్షేమంగా ఉంచారు. ఈ పునరుత్థాన దినం మీ పాద సన్నిధి అనుగ్రహించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం, మీ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మరి గత 2 వారములుగా మానవుల కొరకు మీరు ఏం సిద్ధపరిచారో ఆ విషయమై మాకు నేర్పిస్తున్న సత్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. మానవుల కోసం రాజ్యాన్ని సిద్ధపరిచారు. మీరు మానవుల కొరకు నేను ఇచ్చే రాజ్యంలో స్థలం సిద్ధపరిచిన వారిగా ఉన్నారు. అలాగే ఈ దినాన మరి మాకేం నేర్పబోతున్నారో నాయన, ఈ వాక్యమును బట్టి మాట్లాడడానికై నేను నిలబడబోతున్నాను. దేనుండి బలహీనుండి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను క్షమించండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకొని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతూ ఉన్నాను. ఆయన చేర్చబడిన మా పిల్లలందరినీ బట్టి వందనాలు. ఇంకెవరైనా వస్తుంటే త్వరపెట్టి తోడుకొని రండి. నిలిచిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకుని నాయన, ఏవి వారికి ఆటంకాలుగా ఉంటున్నాయో వాటిని అధిగమించిన ఆయన నీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించలాగున, ఆత్మీయ ఫలాలు పొందులాగున సహాయం చేయమని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులి పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా కృప చూపించండి. ఎదురాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడనే యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను, మమ్మలను, ఈ మందిరాన్ని, విద్యుత్, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభుపాద సన్నిధిని గడిపేందుకు మనకు అనుగ్రహించారు.
సమయాన్ని బట్టి మనం ఆయనకి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఇంకా ఊళ్ళో ఏమన్నా మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయా? అది పనులు తెవలట్లేదు. తెవలక అదరాబద్రా వచ్చి కింద కూర్చుంటున్నారు. ఏం పనులు ఏ లోకం, పనులు తెవలట్లేదు. ముహూర్తాలకు పెళ్ళిళ్ళకి వెళ్తాకి టైం తెలుస్తుంది, పనులు తెమిలిపోతాయి. ముహూర్తాలకు గృహప్రవేశాలకు వెళ్ళడానికి పనులు తెమిలిపోతాయి. దేవుని సన్నిధికి వస్తాక మటుకు మనకి పనులు తెమలో కదా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. మనుష్యుడా, నువ్వేం వెతుకుతున్నావు, అదే పంట కోస్తావు. ఏం వెతుకుతున్నావు మనం? దేవుడా లోకమా అంటే మన మొదటి ఓటు ఎక్కువ మంది లోకానికే వేస్తున్నారు, దేవుడికి కాదు. దేవుడు మాత్రం మనకి ఆశీర్వాదాలు ఇచ్చేయాలి, మేలు చేసేయాలి. మనం మటుకు మన యథార్థతను దేవునికి కనపరుచుకోం, ఈ లోకాన్ని వెంబడించి పోతాం. ఈరోజు లాభకరమైన పని ఏమీ చేయకూడదు. మనం లాభకరమైన పని ఏమీ చేయకూడదు. ఆ 7th డే వాళ్ళు ఉంటారు. 7th డే అంటే శనివారం ఆరాధన ఇంకా చేస్తుంటారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు శనివారం అసలు పొయ్యి అంటించరు. శనివారం అసలు పొయ్యి కూడా అంటించరు. శనివారానికి అవసరమైంది ఏదో శుక్రవారమే సిద్ధం చేసేసుకుంటారు. శనివారం రాత్రి కానీ మళ్ళీ ఏమీ పొయ్యి అంటించి తయారు చేసుకునే కార్యక్రమాలు చేయరు. శనివారం అలా ప్రస్తుతం అనుసరించక్కర్లేదు, కానీ దాన్ని అనుసరించే వాళ్ళే అంత నిష్టగా ఉన్నారు. కానీ పాత నిబంధన అదే చెప్తారు. శనివారం కోసం శుక్రవారమే సిద్ధపరచుకోమన్నాడు. సిద్ధపాటు దినం శుక్రవారం, అది పాత నిబంధన చెప్తాను. అయితే తర్వాత కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆరాధన దినం మారిపోయింది. కానీ ఇంకా 7th డేని పట్టుకుని వేలాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా నిష్ఠగా ఆ శనివారం అనేది పొయ్యి వెలిగించకుండా ఇంట్లో పొగ రాజబట్టరు, ఇక ఏం ఉండదు, అలా ఉంటున్నారు. మరి మనం కొత్త నిబంధన క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలా? అప్రమాణికులం అయిపోతున్నాం మనం. ప్రమాణం చేసి ఆ ప్రమాణానికి బద్ధులై ఉండకపోతే వారిని అప్రమాణికులు అంటారు. మాటిచ్చి తప్పితే మనం ఏమంటాం? ఎవరైనా మనకి మాట ఇచ్చి మాట తప్పారనుకోండి, మనం ఏమంటాం? ఏమనమా? ఆహా భలే తప్పావు, చాలా బాగా చేసావు అంటామా? ఎవరు మాట్లాడరండి, ఏమంటాం? నీతి జాతి లేదా నీకు? మనిషి పుట్టకపోవట్లేదా నువ్వు? ఏం చెప్పావు నువ్వేం చేసావు? రెచ్చిపోతాం కదా. అబ్బో మడాలా అనో, ఏళ్ళ మీద లేచిపోతాం, ఆ రేంజ్లో ఉంటాం. మన ఎదురుగుండా అవతలోడు మనకి మాట తప్పితే అంత రోషం వచ్చేస్తుంది, మనకి ఎగిరెగిరి పడిపోతాం. మరి దేవునికి ఇచ్చిన మాట తప్పితే దేవునికి కోపం రాదా? మరి ఎంత ఎగిరి పడ్డా అవతలోని మనం ఏమీ చేయలేం, ఆయాసం తప్ప. ఆయాసమే మనకి, కానీ ఏం చేయలేం. అవతలోని ఏం చేస్తాం? ఏం చేయలేం. అవతలోడు సింపుల్గా మాట చెప్తాడు అంతే, ఇద్దాం అనుకున్నావా, ఇవ్వలేకపోయాం, ఏంటి ఇప్పుడు అంటాడు, అంతే, అయిపోయింది. పాల పొంగు మీద నీళ్ళు పోసినట్టే మన పని, అలా అయిపోతాం. మరి దేవుడు ఆయన ఏం చేయడానికైనా చాలినాడు కదా. ఆయనకి ఇచ్చిన మాట తప్పితే అలా మనం
ఆయనకి ఇచ్చిన మాట తప్పితే ఎలాగా? మర్చిపోతారా? బాప్తీసం తీసుకున్నప్పుడు కొన్ని మాటలు మీతో చెప్పిస్తాం. ఏమని? నీకు ముందు నన్ను రక్షించిన కొరకై తన రక్తాన్ని చిందించిన యేసు కొరకై జీవిస్తాను, సంఘ క్రమాలన్నిటిలోనూ పాలు పొందుతాను అని అక్కడ జీవానికి సాదృశ్యమైన నీటిలో, పేకల్లో అది నీళ్ళలో ఉండి అప్పుడు దేవునికి మనం ప్రమాణం చేస్తున్నాం. ఇక మీదట నీ కొరకు, అంటే నీ ఇష్టానికి అనుగుణంగా బతుకుతాను నేను, ఇక నా కోసం కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు నా సొత్తు కాదు, నన్ను కొన్న నీ సొత్తు. నా కోసం అమూల్యమైన నీ రక్తాన్ని వెలగా చెల్లించావు కాబట్టి ఇప్పుడు నేను నీ సొత్తు, నీ కోసమే బతుకుతాను. అలాగే సంఘ క్రమాలు ఉంటాయి. సంఘ క్రమాలన్నిటిలోనూ నేను పాలు పొందుతాను అని చెప్పేసి వాగ్దానం చేసేసి దేవునికి మన ఇష్టానికి వాగ్దానం మీరిని మనం నడుచుకుంటూ ఉంటే ప్రమాణికులు అంటారా, అప్రమాణికులు అంటారా? మనల్ని ఏమంటారు? కాబట్టి మనం అప్రమాణికులం కాకూడదు. నువ్వు ఇతరులు అయితే మనుషులు ముఖం మీద వెంటనే అనేస్తారు. దేవుడు ప్రేమగలవుడు, దీర్ఘశాంతుడు కాబట్టి కొంచెం ఆలస్యంగా ఆయన యాక్షన్లోకి వస్తాడు. ఆలస్యంగా వచ్చిన యాక్షన్ చాలా గట్టిగా ఉంటుంది. ఎంత ముందు ఎగిరి పడ్డా పెద్ద యాక్షనే ఉండదు మనుషుల దగ్గర. కానీ దేవుడు ఆయన ఆలస్యంగా యాక్షన్లోకి వచ్చినా చాలా స్ట్రాంగ్, ఒక్క తిప్పుకోలేని పరిస్థితి అయిపోద్ది మనకి. అందుకని బాప్తిస్మం తీసుకుని ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టెలోనూ రసల్లోనూ పాలు పంపులు పొందుతున్న వారు మరింత జాగరూకులై ఉండాలి. మంచాన పడి లేవలేని పరిస్థితి వస్తే తప్ప క్రమాలు తప్పుకోకూడదు. క్రైస్తవ్యం మీద కుట్ర జరుగుతుంది బాగా. మన బంధువులు ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో వివాహ కార్యక్రమాల, గృహప్రవేశాల, సమర్థవంతుల ఇలాంటివన్నీ పనిగట్టుకుని ముహూర్తాలు పెట్టేవాళ్ళకి ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఆదివారాలు పెట్టండి, ఆదివారం గుడికి వెళ్ళకుండా ఎంతమందిని ఆపగలిగితే అంతమందిని ఆపండి అని చెప్పి పనిగట్టుకుని ఆదివారం పెడతారు. కానీ మనం ఏం చేస్తాం? అయ్య బాబు మాట వచ్చేది, వెళ్ళకపోతే మాట వచ్చేద్ది అని చెప్పేసి దేవునికి అవిధేయులం అయిపోయి ఆయనకి ఇచ్చిన మాట తప్పేసి మనం పరిగెత్తుకెళ్ళిపోతాం. ఆయన కోపం వచ్చి లాగ్ కొడితే మళ్ళీ ఏడుతో మళ్ళీ దేవుని మీద నిందలేస్తాం. దేవుడికి అసలు జాలి లేదమ్మా, తప్పు మంది, మళ్ళీ నింద మటుకు దేవుడి మీద వేసేస్తాం. మనకి రోషం లేదా? మనకి మనం రావాలి అని అవతల వాళ్ళు కోరుకుంటే అలా ఆదివారం పెట్టరు కదా. వస్తే పోతాడు అనుకుని ఆదివారం పెట్టారు. నువ్వు అక్కర్లేనప్పుడు ఎందుకు వెళ్ళాలి పని కట్టుకుని ఆదివారం ఎగ్గొట్టి? మనం ప్రజెన్షన్లకి అవసరం, మనం ఖచ్చితంగా ఉండాలి అని కోరుకుంటే ఆదివారం పెట్టకండి రోజు, వాళ్ళు రారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఒకరోజు పెట్టండి అని పెట్టించుకుంటారు. కానీ అలా పెట్టట్లా, పని కట్టుకుని పెడుతున్నారు. ఎవరు గెలుస్తున్నారు? వారే గెలుస్తున్నారు. ఆ తర్వాత పక్కకి వెళ్ళి మనం చూసి నవ్వుకుంటారు. ఇదే వాళ్ళు రాలనుకున్నాగానే వచ్చేస్తారా, అబ్బాయి అన్నట్టు ఉంటే వీళ్ళకి గుడెక్కల అని చెప్పేసి మళ్ళీ హేళన చేస్తారు, నవ్వుతారు, మన వెనకాల నవ్వుతారు. కానీ మనకి ఆ రోషం ఉండట్లా.
జవాబు దేవునికి చెప్పుకోవాలా? మనిషి ఏముంది, ఆఫ్టర్ ఆల్ వస్తే పోతారు, పోతే పోతారు. వాళ్ళ ఇల్లు మనకి ఎంత దగ్గర ఎంత ఉంటుందో మన ఇల్లు అంతే అంటారు. అలా వస్తే రేపు మనం వెళ్తాం, అంతే కదా. అందుకు మించి ఏం చేస్తారు? ఏం చేయలేరు. కానీ ఆ మనిషికి జడిచిపోయి ఈ ఆత్మను కూడా నాశనం చేసే దేవుని దగ్గర విధేయులైపోతున్నాం. ధైర్యంగా చెప్పండి. మీ వాళ్ళు ఎవరైనా ఈ పెళ్ళి ఏదో పెడుతున్నారు, ఆదివారం పెట్టకండి, మీరు రాం, తర్వాత మా మీద నింద వేయద్దు అని చెప్పేయాలి వీళ్ళకి. ఈ కార్యక్రమం మీద ఆదివారం పెడితే మీరు రాము, తర్వాత మీరు రాలేదని మా మీద మీరు నింద వేయద్దు, మీరు రావాలనుకుంటే ఇంకో రోజు పెట్టండి, ఆదివారం పెట్టకండి అని ఎందుకు చెప్పలేకపోతాం మనం? ఏముంది లెక్క, ఇలా 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 వెళ్ళి తిప్పి ఆదివారం ఏమొచ్చింది, పని కట్టుకుని పెడుతున్నారు. కుట్ర జరుగుతుంది. మందిరాలకి వెళ్ళలేకుండా ఆపడానికి రకరకాల కుట్రలు చేస్తున్నారు. మనం ఆ కుట్రకు గీట్లెత్తేస్తున్నాం. మనం కూడా అడ్డుకునే ప్రయత్నాలు లేవు, చేయట్లేదు మనం. మీరు పెట్టండి, మీరు రాం అని చెప్పలేకపోతున్నాం. అలా చెప్పిన రోజున మన అవసరత వాళ్ళకు ఉండి ఖచ్చితంగా మనకి ఆటంకం లేకుండా చేస్తారు, పెడతారు. మనం రుజువు చేసుకోవాలి, మనం రోషం గలవారమని. నాయనా నీ కొరకు అదేం చెప్పాడు, నా నిమిత్తము తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, బిడ్డనైనా, భర్తనైనా, ఆస్తిపాస్తులైనా వదులుకోవడానికి ఇష్టపడిన వారు నాకు పాత్రులు కాదు అని ఖచ్చితంగా చెప్పేసాడు ఆయన. అది మనకి తెలిసి కూడా ఎలా పడిపోతున్నాం మోసంలో? దేవునికి పాత్రలు అవ్వడం కంటే కూడా మనుషులకు విధేయత చూపించడమే గొప్ప విషయమా? కొంతమంది చెప్తారు, దైవజనులైన వాళ్ళు చెప్తారు, మరి తప్పదు, ఏం చేస్తాం, అవసరమైనప్పుడు వెళ్ళలే. అంతే తప్ప ఆదివారం మనం మానకూడదమ్మా, ఆజ్ఞది, దేవుని సన్నిధిలో మనం ఉండాలా, పనులు ఏముందని చెప్పరు. అలా ఎక్కేసే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అలాగే చేస్తారు కాబట్టి. చిన్న బామ్మది కొడుకు కార్యక్రమం ఏదో జరిగితే విశాఖపట్నంలోనూ హైదరాబాద్లో ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు పెట్టారు, పెళ్ళయింది. శని ఆదివారాలు ఇబ్బంది కలిగేటప్పుడు పెడితే మీరు రామని చెప్పేశాను. ఏమంటే మేనల్డ్ కోసం ఒక ఆదివారం ఏమన్నా అన్న దైవజనుడే అన్నాడు. మళ్ళీ మేనల్డ్ కోసం ఒక ఆదివారం మనం మనల్ని రా అని చెప్పేసి, ఫ్యామిలీనైనా వదిలేస్తాం కానీ ఆదివారం వదలని చెప్పాను. మనం ఏం ఇవ్వాలి, వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి మనల్ని. ఆదివారం ఎగ్గొట్టక ఇంకా ఇంకా ఈ రకంగా దేవుని సన్నిధిని మనం స్థిరంగా ఉండాలన్న దానికోసం మనం సిద్ధపడాలి. కానీ ఎగ్గొట్టేయడానికి దారులు ఎత్తుకుంటామా? దేవుడు అశక్తుడా? ఆయన ఏమీ చేయలేడా? లాగా కొడితే కుక్క తిప్పుకుంటామా మనం? ఇంకా మేనల్లుడు ఆదివారం ఎందుకు పెట్టాలి? ఒక్కో రోజు పెట్టు, పని కట్టుకునే ఎందుకు ఆదివారం పెట్టాలి? ఆదివారం తప్పుకోలేరా? ఏం డైలాగులు మళ్ళీ? ఎవళ్ళు అనేది మళ్ళీ దైవజనులే సేవలు చేస్తున్నారు, వాళ్ళకి సంఘాలు ఉన్నాయి, తిరుగుతున్నారు. అంటే అవసరానికి దేవుణ్ణి కూడా వదిలేస్తారనమాట. మనం అలా ఉండకూడదు. కొత్త నిబంధన క్రైస్తవులు అస్సలు ఉండకూడదు. ఏంటికని ప్రభువే బయలుపరిచినటువంటి సంఘం ఇది. మనం చాలా జాగరూకులమై ఉండాలి. మన కోసం ఆయన ఎంతో ప్రయాసపడి ఒక రాజ్యాన్ని సిద్ధం చేశాడు. నువ్వు ఆదివారం ఎగ్గొట్టేసి వెళ్ళే వాళ్ళు ఏం సిద్ధం చేస్తారు? నీకు ఏం సిద్ధం చేస్తారా? దేవుడు ఒక రాజ్యాన్ని నీ కొరకు సిద్ధం చేశాడు. పరలోకంలో నీకు ఒక మంచి స్థలాన్ని సిద్ధం చేశాడు దేవుడు.
ఒక మంచి స్థలాన్ని నీ కొరకు పరలోకంలో సిద్ధం చేశాడు దేవుడు. వీళ్ళేం చేస్తారు? దేవుని సన్నిధి కూడా మానేసుకుని ఓ పరుగున వెళ్ళిపోతే ఏం చేస్తారు వీళ్ళు? కొంచెం లేట్కి వెళ్తే ఆహా ఇప్పుడా వచ్చేది, కొండలు కడుగుతాకు వచ్చారా అని నిందలు కూడా వేస్తారు. మరి దేవుడు నిందలేడైనా మన ఇష్టం వచ్చినప్పుడు వస్తాకే. దేవుడు నిందలేడు కాబట్టి మన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఆ మూలను అక్కడ కూర్చొని వెళ్ళిపోదామా? దేవుడు వెక్కిరింపబడ్డో, నువ్వేం వెతుకుతున్నావో అదే పండగ వస్తావు. నువ్వు నిర్లక్ష్యాన్ని వెతుకుతూ ఉంటే దేవుడు నిన్ను నిర్లక్ష్య పెడతాడు. ఆయన నిర్లక్ష్యం వహిస్తే మన పని ఏంటి? ఏమైపోతావు? మన బతుకు రెప్పపాటే కదా. దయచేసి ఆత్మ విషయమే తీవ్రత గలవారు కండి. ఆత్మీయంగా మనం బలపడాల. దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా ప్రయత్నం చేయడం ఏంటి? చేసి తీరాలి. అలాగా ఆయన దృష్టికి న్యాయమైనదే మనం చేయాలా. నువ్వు మేలు కోరుకుంటున్నావు ప్రభు నుంచి, కానీ నీ మన దృష్టికి న్యాయంగా చేస్తే మనకెందుకు మేలు చేయాలి? ఆయన నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఎవరి దృష్టికి న్యాయమైనది చేయాల? ఆయన దృష్టికి న్యాయమైనది ఏంటంటే పునరుత్థాన దినం లాభకరమైన పని ఏమి నువ్వు చెయ్యకుండా ఉండడం. ఆయన సన్నిధిని ఆనందించాలి. నువ్వు ఆయన సన్నిధి నీకు ముఖ్యం కావాలి, ఏది కూడా కాదు. పొలిమేర కూడా దాటకూడదు పాత నిబంధన ప్రకారం. విశ్రాంతి దినాన ఊరి పొలిమేర దాటి వెళ్ళకూడదు. ఒక దూరం నిర్ణయించారు, ఆ దూరాన్ని దాటి అవతలికి వెళ్ళకూడదు. మనల్ని ఏం చేస్తారు? 9 కదా, ఓకే వెళ్ళిపోయి పొలం వెళ్ళిపోయి ఆ పక్కన గట్టంత గట్లని కొట్టేసి అప్పుడు మళ్ళీ మందిరానికి వచ్చేద్దాం అని వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొట్టింది నీట్గా కనపడుతుంది, ఎదురుకుండా కొట్టింది చిరాగ్గా కనపడుతుంది. ఇంకా కాసేపు కూడా అది కూడా కొట్టేద్దాం అనిపిస్తుంది. ఆ తర్వాత 10:30 అయిపోద్ది. ఇప్పుడు ఏం వెళ్తాం, ఇంకా 10:30 అయిపోయింది. ఇంకప్పుడు సరే మిగతాది కూడా చేద్దాం. ఇలా మన లాక్కెళ్ళిపోతుంటుంది సైతాన్, అంతే. అందుకే ఈ పని పెట్టుకోకూడదు. ఈరోజంతా ఏమి లేకుండానే ఉండాల. ఇంకా ఏంటంటే ఆరాధన అయిపోయిన వెంటనే పని పెట్టుకోవడం, ఆరాధన అయిపోయిన వెంటనే పని పెట్టుకోవడం. అప్పుడు ఆరాధన ఎప్పుడు అవుతుందా? అవదేంటి 5 ఇంకా అవదేంటి, ఇది మొదలవుతుంది. తరచు ఏం వింటావు నువ్వు? ఏం వింటావు? 1:30 కల్లా ఇంకో అసైన్మెంట్ పెట్టేసుకున్నావు. ఎవరికో మాట ఇచ్చేసి 1:30 కల్లా వచ్చేస్తానని. అప్పుడు ఎలా ఉంటుంది నీకు? 12 దాటిందంటే నీవు ఇంకా మనసు ఇక్కడ ఉంటుందా? ఎప్పుడు ఆరాధన అయిపోద్దా, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు వెళ్ళిపోవాలా? ఇంకా నువ్వు ఆ మూడ్లోకి వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా లోపలికి వెళ్ళదు. దేవునికి ఎంతో విలువైన మాటలు అప్పుడే చెప్పుండొచ్చు, నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చే మాటలు అప్పుడే చెప్పొచ్చు దేవుడు, కానీ అది వినవు. అందుకని ఏ పని పెట్టుకోకూడదు, ఏది పెట్టుకోకుండా ఉండాలి. అయిపోయిన తర్వాత వీళ్ళు బట్టి నీకు టైం దొరికిందనుకో అప్పుడు వెళ్ళొచ్చు, కానీ ముందుగానే నువ్వు షెడ్యూల్ వేసుకోకూడదు. ఈరోజు ఒకే ఒక సింగిల్ షెడ్యూల్ దేవుని సన్నిధి, అంతే. ఈ టైం నుంచి ఈ టైంకి ఇది, ఈ టైం నుంచి ఈ టైం ఇది. మిగతా రోజుల్లో మనం పెట్టుకుంటాం, ఆ డే ప్రోగ్రాం ఉంటుంది. కానీ ఈసారి ఈరోజు ఒకటే ఒక షెడ్యూల్, దేవుని సన్నిధి తప్ప ఇంకోట్లేదు. అప్పుడే కదా మనం స్థిరంగా ఉండగలుగుతాం. దేవుడు మన కొరకు అన్నీ సిద్ధపరుస్తూ ఉంటే
9వ వచనాన్ని చదవమ్మా. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెను. ఎవరి కోసం? ఆయన్ని ప్రేమించే వారి కోసం అంట. ఆయన ఎవరు ప్రేమిస్తున్నారు? అబ్బో నాకు జీసస్ అంటే చాలా ఇష్టం, అందుకే చూసావా పుస్తకం మీద సిలువ వేసుకున్నాను, అందుకే చూసావా నూనెతో సిలువ వేసుకున్నాను, చూసావా నా బండి మీద సిలువ ఉంటుంది, చూసావా నా ఇంటి గోడ మీద సిలువ ఉంటుంది అని ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో. అంతే కదా. ఇలా చేసిన వాళ్ళ ఆయనకి ఇష్టలు, ఆయన ప్రేమించేవారు. ప్రభు ఏం చెప్పాడు? నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గాయకొంటారు అని చెప్పాడు. ఎవరు ఆయన ఆజ్ఞల్ని గాయకొని నడుచుకుంటారో వారే ఆయన ప్రేమించేవారు, వారినే ఆయన ప్రేమిస్తాడు. కాబట్టి ఆయన ప్రేమించే వారి కోసం అంట ఏం చేశాడు? ఆయన ఏం సిద్ధం చేశాడు అసలు మనకు తెలియదు. ఏం సిద్ధం చేశాడో మనకి తెలియదు అసలు. కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయానికి గోచరం కాదు. అది ఎప్పుడు ఆ ముసుగు తీసి మనకి ఇస్తాడో తెలియదు కదా. కాబట్టి ఏం చేయాలి? ఎప్పుడు ముసుగు తీస్తాడో, ఎప్పుడు చూపిస్తాడో నాకు ఇచ్చే గిఫ్ట్ అని చెప్పేసి వేవారం వెళ్ళారు, ఏదో గిఫ్ట్ పట్టుకొస్తా అన్నాడు నాన్న. బ్యాగ్ ఏదో పట్టుకొచ్చాడు కానీ తీయట్లేదు, చెప్పట్లేదు, ఇవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తారా బెల్లం? అసలు వదులుతారా? కూడానే తిరుగుతారు. అసలు పక్క కూడా వెళ్ళరు, అసలు పక్క కూడా వెళ్ళరు. ఆ బ్యాగ్ మీద ఏమంటే చూపు, ఎప్పుడు తీస్తారా చెప్పు. అది ఎవడో పిలుస్తున్నా సరే ఉండే అవుతారా అంటే తప్ప వెళ్ళరు. ఎందుకు? ఏం తెచ్చాడు నాన్న, అందులో ఏముందో, ఎప్పుడు ఓపెన్ చేస్తాడో, ఎప్పుడు చూడాలని చెప్పేసి ఇంకా ఆటలు మానేస్తారు, పాటలు మానేస్తారు, టీవీలు మానేస్తారు, తినడం మానేస్తారు, తాగడం మానేస్తారు, కూడా తిరుగుతారు, బ్యాగ్ ఇంకా చూస్తుంటారు. అసలు అప్పుడప్పుడు బ్యాగ్ మీద చేసేస్తుంటారు, వాళ్ళ నాన్న కొడతారు. ఏం తెచ్చాడో చూడాలని అంత కోరిక. ఏం తెస్తాడో తెస్తే ఓ పెన్ తెస్తాడా, ఓ పెన్సిల్ తెస్తాడా, ఓ డ్రెస్ తెస్తాడా, ఏం పట్టుకొస్తాడు? అంతకు మించి ఏముంది? అంతే కదా. కానీ దేవుడు సిద్ధం చేసినవి ఎలా ఉంటాయి? ఒక అద్భుతమే కదా ఆయన సిద్ధం చేశాయి. కాబట్టి మరి దానికోసం మనం ఎంత ఆసక్తితో కనిపెట్టాలా? దానికోసం ఆయన నా కోసం ఏం సిద్ధం చేసావు నువ్వు? తగిన సమయం అందు బయలుపరుస్తాడు ఆయన. అది తగిన సమయం అందు నీ కంటికి కనబడద్దు, ఆ వార్త తగిన సమయం అందు నీకు వినబడద్దు, నీ మనసుకు అప్పుడే గోచరం అవుతుంది. అలాంటిది 2 అయినాయి కదా. ఒకటి ఏంటి? రాజ్యము సిద్ధపరిచాడు. 2 స్థలము సిద్ధపరిచాడు. 3 జీతం సిద్ధం చేశాయంట మన కోసం. జీతం మన కోసం ఏం జీతాన్ని ఆయన సిద్ధం చేశాడు. మనకి ఏం వస్తుంది, ఎంత వస్తుంది? ఇప్పుడు పిల్లలు లెక్కలేసుకుంటున్నారు. మౌనిక, రాణి కూడా వచ్చారు హైదరాబాద్ నుంచి అలమరవతికి. నెలలు ఎంత మనకి ఏమొస్తుంది? ఏమైనా బోనస్ ఏమైనా పడుతుందా, ఎక్స్ట్రా వర్క్ చేసుకునే ఏమైనా పడుతున్నాయా? ఆ పే స్లిప్ కనబడేదాకా ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, ఎంత ఆశతో చూస్తారో ఆ స్లిప్ కోసం, ఎంత ఆశతో చూస్తారు. ఈ నెల ఏం వచ్చింది నాకు? ఓ 10 రోజుల పాటు నాగాలెట్టేసాం అనుకో, అప్పుడు ఉంటుంది ఆశ. 10 రోజులు మానేసాం, ఏమవుతుంది? వచ్చి 15,000 అయితే 10 రోజులు మానేస్తే 10,000 అవుతుంది, 5,000 కట్ట. ఉత్సాహంగా ఉంటుందా? నువ్వు పూర్తిగా 30 రోజులు నువ్వు పనిచేస్తే ఇంకేమైనా ఎక్స్ట్రా ఓటీలు ఏమైనా నువ్వు చేస్తుంటే
లేకపోతే నువ్వు వీక్ ఆఫ్ కూడా తీసుకోకుండా ఆ రోజున ఇంకెవరు బదిలీలు నువ్వు జాయిన్ అయిపోతే ఇలా రోజులు ఎక్కువ పెంచుకున్నావు అనుకో పనికి, చాలా రోజులు పని చేశాను కదా ఇప్పుడు ఎంత వచ్చిందండి నాకు, ఎంత ఆశ ఉంటుంది ఎంతగా. ఎంతైనా ఏందో 1వ తారీఖే జీతాలు వచ్చినప్పుడు చేతిలో కనపడితే తర్వాత మీకు ఇంకా ఏం లేవులేండి. మాకుండి పాల బిల్లు, ఇంటద్ది, ఇంకా ఇవి ఇవి అవి చూస్తే ఆ 2వ తారీఖే చేతిలో ఖాళీ. ముందు డబ్బులు వచ్చినట్టే ఉండి 2వ తారీఖుకి మళ్ళీ అయిపోయింది. అంతే కదా. కనిపెట్టినంత సేపు ఉండదు, కనిపెట్టినంత సేపు ఉండదు, అలా అయిపోతుంది. ఇది మనం ఎంత సంపాదించిన. కానీ దేవుడిచ్చేది ఇంత అని మనం వెలవ చెప్పలేము దానికి. అటువంటి జీతం, ఒక మంచి జీతం దేవుడు ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో అలాంటి వారి కోసం ఆయన సిద్ధపరిచాడంట. జీతం కనబడాలంటే పని కనబడాలి కదా. మన పని కనబడితేనే జీతం కూడా ఎక్కువ ఉంటుంది. పని తక్కువైపోతే జీతము తగ్గిపోతుంది కదా. చూడండి, ఇదే కొరింథీయులు రాసిన 1వ పత్రికలో ఇదే 3వ అధ్యాయంలో 12 నుంచి చదువుదాం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడుతుంది. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు దానిని అగ్నియే పరీక్షించును. నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకుంటాడు. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగుతుంది. ఇక్కడ పని నిలబడ్డం, పని నిలబడకుండా పోవడం. అక్కడ రకరకాల వస్తువులు చెప్పారు, అక్కడ అగ్నిని చెప్పారు. అక్కడ ఈ అగ్నికి అందులో ఉండి ఏం కాలిపోతాయి? కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇలాంటివి ఉంటాయి. అసలు అలాంటి వాటితో కడితే ఉంటాయా? అటువంటి చమక తేలిగ్గా ఉంటాయి, సులువుగా తెచ్చుకుని కట్టచ్చు. కప్ప సులువుగా పెట్టేసి కట్టలు బోటెట్టేసి కట్టేసేయచ్చు ఒక నిర్మాణం. కానీ అది నిలబడుతుందా? యేసుప్రభు మాట చెప్పాడు ఆయన కొండ మీద ప్రసంగం అయిన తర్వాత, ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేసేటువంటి వాడు బండ మీద తన ఇంటిని కట్టుకుని వాని పోలి ఉండును. వానొచ్చింది, వరదొచ్చింది, బలమైన గాలి దెబ్బ కొట్టింది, అయినప్పటికీ అది బండ మీద కట్టబడింది కాబట్టి దానికి హాని లేదు, నిలబడింది అన్నాడు. అలాగే ఈ మాటలు విని వాటి ప్రకారము చేయని వాడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్న వాని పోలినవాడు. వాన, వరద, గాలి దానికి తాకినప్పుడు దాని పునాది ఇసుక మీద ఉంది కాబట్టి అది పడిపోద్ది, దాని పాటు గొప్పది అని ప్రభు చెప్పాడు. అంటే కట్టడం నిలబడాలి. నువ్వు కట్టుకుంటున్న ఈ ఆత్మీయ గృహం నిలబడాలి. మామూలుగా ఇళ్లకు వర్షము, గాలి, దుమారము, ఈ తాకిడి ఎలా తగులుతుందో అలాగే నువ్వు కట్టుకున్న ఈ ఆత్మీయ గృహానికి ఈ లోకంలో అలాంటివి ఎదురవుతూ ఉంటాయి. శ్రమల తుఫానులు, కష్టాల కడగండ్లు, వర్షాలు మళ్ళీ ముంచడానికి
ఎప్పుడూ ఉంటాయి. అయితే వచ్చి అలానే ఉండిపోవు, పోతాయి. అయితే ఆ పునాది బలమైంది అయితే ఆ ఉన్న కాసేపు తట్టుకొని నిలబెడుతుంది. అవి ఆ ఇంటిని ఏమీ చేయలేవు. ఆ పునాది బలంగా లేకపోతే ఆ కాస్త సమయం చాలు అది పడిపోవడానికి. కాబట్టి మనం నిలబడాలనే కదా ఏదైనా చేసుకునేది. ఈ మధ్యకాలంలో ఒక బ్రిడ్జి కడుతూ ఉండగానే టప్పున పడిపోయింది మొత్తం. కడుతూ ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా అది కట్టుకుంటూ వెళ్తున్నారు, ఉన్నట్టుండి ఒకసారి కూలిపోయింది. ఎందుకు? లాభాపేక్ష ఎక్కువైపోయి సరైనటువంటి కాంక్రీట్ అది వాడకుండా బూడిద పెట్టి కట్టేస్తారన్నమాట. దాంతో ఏమవుతుంది? ఒక్కసారి అలా పడిపోయింది. దాని కింద ఎంతమంది ఉంటారో అంతమంది సమాధి అయిపోతారు. ఇంకా అక్కడ ఇక్కడ లేదు. ఇటీవలే ఎక్కడో దేవస్థానంలో ఒక దేవుడి గుడికాడ మంటపం అలా కూలిపోయింది. 10 మంది భక్తులు చచ్చిపోయారు దాని కింద పడి. అంటే ఇక దేవుడిన్నా భయం లేదు. బయట పనులు అలాగే చేస్తారు, దేవుడి పనులు అలాగే చేస్తారు. అస్సలు భయం అనేది లేదు. దేవుడి పని చేస్తున్నాం మనం, ఎక్కడైనా కదా న్యాయంగా చేయాలి, అన్యాయంగా చేయకూడదు అని లేదు. కట్టుతుండగానే పడిపోయిందంటే అది ఎంత అక్రమం ఉంది అక్కడ. ఇలాగే అయిపోయారు మనుషులు. అదిలోక సంబంధమైన భౌతిక కట్టడాలు అలాగే ఉంటున్నాయి, అలాగే ఆత్మీయ కట్టడాలు కూడా అలాగే ఉంటున్నాయి. దేవుని యందలి భయభక్తుల్లో క్వాలిటీ ఉండల్లా, క్వాలిటీ లేని భక్తి. ఉత్తినే పైకి అంతే, పైకి భక్తి గలవారి వలె కనబడతారు అంతే. ఆ భక్తికి గొప్ప శక్తి ఉందనే సంగతిని పట్టించుకోరు. పై కనబడాలి, భక్తి గలవారంగా కనపడాలి, భక్తి గలవారంగా కనపడాలి. అందుకు తగ్గ వేషం వేసుకోవాలి. ఈ రకంగా నువ్వు ఈ ఆత్మీయ గృహాన్ని నువ్వు కట్టుకుంటే అది పరీక్షించబడినప్పుడు నిలబడుతుందా? కొయ్య, కాలు, గడ్డి, కర్ర ఇలాంటి వాటి పెట్టేస్తే అది అగ్నికి ఆహుదై బూడిదైపోద్ది, నిలబడదు కదా. అదే వెండి, బంగారు, వెలగల రాళ్ళు అవి అగ్ని తగిలి ఇంకా ప్రకాశిస్తాయి తప్ప అవి బూడిద కావు. కాబట్టి శ్రమల అగ్ని తాకిడికి తట్టుకొని నిలబడగలిగేటువంటి విశ్వాస గృహం. ఈ గృహానికి పునాది బలమైన నమ్మకం. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడా, లోకం అంటే నాకు దేవుడే అని నిలబడగలిగేటువంటి విశ్వాసం. ఆ రకంగా ఆత్మీయ గృహాన్ని నిర్మించుకుంటే అది పరీక్షకు నిలబడుతుంది, మంచి ఫలం అది పొందుతుందని. ఒక జీతం, అటువంటి జీతం ఎవరు కట్టారో ఆ కట్టిన కట్టడం నిలబడితే అలాంటికి మంచి జీతం ఇస్తారు కదా. ఇప్పుడు పడిపోయినటువంటి ఈ ఓవర్ బ్రిడ్జిలు కడుతున్నారు, ఈ పడిపోతున్నాయి. ఇంత పెట్టి కట్టాను, ఇన్ని కోట్లు అయింది ఇమ్మంటే ప్రభుత్వం ఇస్తుందా? అది పడిపోయింది, ఎవరు సరి కదా. అది పడిపోవడం వల్ల ఎంతమంది గాయపడ్డారో, ఎంతమంది చచ్చిపోయారో, అందుకు నష్టపరిహారం కట్టిస్తుంది వాళ్ళతోటి. వాడికి బౌలు సిమెంటు, ఐరన్, సిమ్సన్ పని అంతా పోతాయి, అవి తిరిగి ఇవ్వరు సరి కదా. మళ్ళీ నష్టపరిహారం కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాంట్రాక్ట్ అతనికి ఇవ్వరు, బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు అతన్ని. అని ఎలాంటి జీతం పొందుతున్నాడు? అతని పని నిలబడినప్పుడు ఎలాంటి జీతం పొందుతాడు కదా. కాబట్టి మన పని నిలబడాలి. మన ఆధ్యాత్మిక జీవితం ప్రభు కొరకై నిలబడినటువంటి విధానం
ఈ లోకంలో ఎదురయ్యేటువంటి సమస్యలు, శోధనలు, శ్రమలు, అవమానాలు, చీత్కారాలు, నిందలు ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడగలిగేటువంటి విశ్వాసంతో మన ఆత్మీయ గృహాన్ని కట్టుకుంటే మంచి జీతమే మనకి దొరుకుతుంది కదా. ఇంకా చూడండి, మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 45 నుంచి యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టడానికి వారి పైన ఉంచినటువంటి నమ్మకమైనటువంటి వాడు బుద్ధిమంతుడునైన దాసుడెవడు. ఆ యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట కనుగొనును అంటే యజమానుడు తన ఇల్లు, ఆ ఇంట్లో రకరకాల పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ తగిన వేళ ఎప్పుడు టిఫిను, ఎప్పుడు టీ, ఎప్పుడు భోజనం, ఎప్పుడు స్నాక్స్, ఎప్పుడు రాత్రి భోజనం ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం కొరకై ఒక నమ్మకమైన దాసుడు అని చెప్పేసి ఒకరిని పెట్టారనుకోండి. యజమానుడు లేడు ఇక్కడ, ఆయన ఊరు వెళ్ళాడు. నా యజమానుడు నా మీద ఇలాంటి ఒక మంచి భారాన్ని పెట్టాడు, నాకు ఒక పని అప్పచెప్పాడు. ఇక్కడ చాలామందికి వాళ్ళ ఆకలి తీర్చాలి, నేను వాళ్ళ దప్పిక తీర్చాలి, వాళ్ళకి టిఫిన్, వాళ్ళకి భోజనం ఇవన్నీ నేను ఇవ్వాల్సి ఉంటుంది. అవి కూడా శ్రేష్టమైన, మంచివి, నాణ్యమైనవి నేను ఇవ్వాలి అని ఎవరైతే ఆ ప్రకారంగా నడుచుకుని యజమానుడు తిరిగి వచ్చేటప్పటికి ఇలాంటి ఒక మంచి పని చేస్తూ కనబడతాడో అలాంటి దాసుడికి యజమానుడు ఎలాంటి స్థితిని ఇస్తాడు? ఇంకా పైన ఇంకా మంచి పదవి ఇస్తాడు. ఇంకా మంచి పదవి తను వచ్చేసరికి తన నమ్మకత్వాన్ని రుజువు చేసుకున్నప్పుడు ఇంకా మంచి పదవి ఇస్తాడు, ఇంకా పైన నియమిస్తాడు తను. అలా కాకుండా యజమానుడు ఇక్కడ లేడు, పరాయి దేశం వెళ్ళిపోయాడు, కాబట్టి ఈ లోపల నా ఇష్టానికి నేను ఏమైనా చేసేస్తాను అని చెప్పేసి వాళ్ళకి టిఫిన్ పెట్టకుండా, భోజనాలు పెట్టకుండా, వాళ్ళని పోషించకుండా తన ఇష్టానికి నడుచుకుంటూ ఉన్న సమయంలో యజమానుడు వచ్చేసాడు అనుకోండి, సీన్ అంతా చూశాడు అనుకోండి, వీడు చెడ్డ దాసుడు అని చెప్పేసి తనని ఏం చేస్తాడంట? తనేం చేస్తాడు? వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటుంది అన్నాడు. అంటే ప్రభు అప్పగించినటువంటి పని నమ్మకంగా చేసేటువంటి వాడికి 47వ వచనం ఉంటుంది. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని, యావదాస్తి మీద కేవలం ముందు భోజనాలు పెట్టేంత వరకే, ఆ తర్వాత తనకు కలిగిన దాని అంతటి మీద అతనిని ఉంచుతాడు, అంతగా హెచ్చిస్తాడు. అంటే ప్రభు అప్పగించిన పనిని నమ్మకంగా చేయడం, అలా చేసిన వాడికి మంచి జీతం, మంచి బహుమానం, అదే మంచి ఫలితం, ఖచ్చితంగా ఒక మంచి రివార్డ్ ఖచ్చితంగా వారికి దొరుకుతుంది. అలాగే మనకి ఒక మంచి జీతం ఆయన మరి సిద్ధపరిచి ఉన్నాడు. ఒక జీతం ఆయన దగ్గర సిద్ధపరచబడి ఉంది. అది ఏం సిద్ధపరిచాడో మనకైతే తెలీదు. అది ఎప్పుడు బయలుపరచాలో అప్పుడు బయలుపరుస్తాడు. అప్పటి వరకు నమ్మకంగా పనిచేయడం తప్ప మనకి ఇంకొకటి లేదు. అంతవరకు ఇంకా లేదు టైం, ఇప్పుడు ఇంకా పోల్ టైం ఉంది, ఇప్పుడు అప్పుడే కాదు, ఇంకా చాలా కాలం ఉంది మనం చేసుకోవడానికి అని నిర్లక్ష్యంగా ఉంటే ఆయన వచ్చే టైంకి మనం సిద్ధంగా లేకపోతే ఏం జరుగుతుందో కదా. అందుకని ఏం చేయాలంటాడు దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏం లేదు, విశ్వాసాన్ని కాపాడుకోవడమే, మనకు కలిగి ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోవడమే మనకు అప్పచెప్పాడు. ఈ లోకం మనల్ని అవిశ్వాసంలోకి లాగేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
మనల్ని పక్కకి ఈడ్చేయడానికి ఎప్పుడు కూడా ఈ లోకం సిద్ధంగానే ఉంటుంది. ఈ లోకం మర్యాద ఇబ్బంది పెడుతూనే ఉంటుంది కదా. దేవుడు మనకు అప్పగించినటువంటి పని, దాన్ని మనం ఈ లోకయాత్ర ముగించేంత వరకు నమ్మకంగా చేయాలా. ఎప్పుడు నిర్లక్ష్యం ఉండకూడదు. ఎప్పుడు ఇంకప్పుడే రాళ్ళే, ఇంకా చాలా టైం ఉందిలే అని మనం అనుకోకూడదు. ఊహించని టైంలో ఆయన వచ్చేస్తాడు. వెనిజులాలో మొన్న భూకంపం వచ్చింది. దక్షిణ అమెరికాలో ఉంటుంది వెనిజులా అని భూకంపం వచ్చింది. ఒకసారి వచ్చింది 7.3 రిక్టర్ స్కేల్తో ఒకసారి వచ్చింది. 7 దాటిందంటే చాలా భయంకరమైన భూకంపం. అది జల్లెడలాగా అయిపోద్ది అంతే. చూడండి, ధాన్యం మిల్లు, బియ్యం ఆడిచ్చే మిల్లు ఇలా జల్లెడ ఆడిస్తూ ఉంటే చూసారా ఎప్పుడన్నా? మీరు వెళ్ళరలే, మీ పని ఆడిచ్చే కూడా తెలుస్తుంది. అక్కడ మిల్లు పైన ధాన్యం పోసేస్తే ఇలా అలా కిందకు వచ్చి ఆఖరికి జల్లెడు ఉంటుంది అనమాట. అందులోకి వస్తే ఇలా అంటూ ఉంటుంది, మంచి కింద పడుతుంటాయి. అలా అయిపోతుంది భూమి. అలా ఊపేసి ఆగింది. అమ్మయ్య ఆగిందని చెప్పేసి ఇలా అనుకుంటున్నారు. 4 నిమిషాలు ఆగి మళ్ళీ మొదలెట్టింది. 4 నిమిషాలు ఆగి మళ్ళీ మొదలెట్టి ఈసారి 7.5 వచ్చింది. ఇంకా పెరిగింది, ఇంకా పెద్ద 2. పెను భూకంపం. ఎన్ని కూలిపోయినాయో తెలియదు. అపార్ట్మెంట్లన్నీ పేకమెట్లలో కూలిపోయి చెప్తున్నారు. 10,000 మంది నుంచి 1,00,000 దాకా చచ్చిపోతారండి. ఎందుకంటే ఈ 20, 30, 40, 50 అంతస్తుల అపార్ట్మెంట్లు ఉన్నాయి. అందులో ఉంటారు పైన. అది కూలిపోయింది. అందులో ఉండే జనం బయటికి ఎక్కడికి వస్తారు? వాటి కింద సమాధి అయిపోయి ఉంటారు. ఈ శిథిలాలు తీసేటప్పటికి కానీ ఈ శవాలు బయటికి రావు. అంత తీవ్రమైన భూకంపం వచ్చింది. అందరూ చాలా నిశ్చింతగా ఉన్నారు. ఆ రోజంట వెనిజులా దేశం అంతా సెలవంట. అందుకని అందరూ ఆ ఇళ్లల్లోనే చక్కగా ఈరోజు వికాపు కదా అని చెప్పేసి బిర్యానీలు చేసుకుంటా, లేకపోతే ఇంకోటి చేసుకుంటా హ్యాపీగా ఉండిపోయారు. డ్యూటీల కింద బయట ఉండేవారు. ఇళ్లలో ఆ గూళ్ళు, పిచ్చు గూళ్ళు ఉండేవారు కాదు. సెలవు వచ్చేసరికి అందరూ ఇక గోళ్ళల్లో ఉండిపోయారు. ఒక్కసారిగా టపటపట పడిపోయింది తెల్లగా. ఎప్పుడు నీ కాలి కింద నేల కదులుద్దో తెలుసా? మనకి తెలుసా? ఈ మధ్యన 20 రోజుల క్రితమే ఫిలిప్పైన్స్లో అక్కడ చాలా 7.7 ఎంతో వచ్చేసింది. అక్కడ చాలా తీవ్రమైనటువంటి భూకంపం వచ్చింది. అక్కడ అదే పరిస్థితి. అది ఒక్క దెబ్బే. ఈ 4 నిమిషాల గ్యాప్లో 2 దెబ్బలు. ఇది ఏకంగా 2 సార్లు. ఒక దెబ్బ ఇలా ఊగి ఇలా ఉంది, పడతా అన్నట్టుగా మళ్ళీ వచ్చి పడగొట్టేస్తుంది. చాలా భయంకరం. సగటున రోజుకి 10 భూకంపాలు జరుగుతున్నాయంట ప్రపంచవ్యాప్తంగా. రోజుకి 10 సార్లు భూమి కంపిస్తుందంట ఏదో ప్రాంతాల్లో. నా చిన్నతనంలో భూకంపం అనే పేరు ఎప్పుడు వెళ్ళలేదు నేను. ఒక్కసారి మట్టుకు నేను 3వ తరగతి ఎప్పుడు చదువుతున్నట్టున్నాను, 3, 4. అప్పుడు కొన్ని సెకండ్లు ఆ చెట్లు దరదరదలాడినాయి అంతే. అది అనుభవం అయింది. ఇప్పుడు రోజుకి 10 చోట్ల భూమి కంపిస్తుందంట. రోజుకి 10 చోట్ల భూమి కంపిస్తుంది. మనం ఎక్కి కూర్చున్న కొమ్మని మనమే నరికేసుకుంటున్నాం. భూగర్భంలో నుంచి ఖాళీ చేసేస్తున్నాం బయటికి. గ్యాస్ అని, ఆయిల్ అని కదా, ఇవన్నీ మొత్తం బయటికి లాగి పారేస్తున్నాం. ఇది బయటకు వచ్చేస్తుంటే లోపల ఏమవుతుంది? ఖాళీ ఏర్పడుతుంది. వాక్యూమ్ లోపల ఖాళీ ఏర్పడుతుంది. ఖాళీ ఏర్పడినప్పుడు ఏమవుద్ది?
అండలు పడిపోతాయి కదా, లోపల ఎక్కడో ఉంది కాబట్టి మెల్లమెల్లంగా పడుతుంది, మెల్లమెల్లంగా పడుతుంది. అలా పడుతూ 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 పైకి వచ్చేసరికి దాని ప్రభావం టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. మన భూమి గర్భం లోపల ప్లేట్లు ఉంటాయి, టెక్టానిక్ ప్లేట్స్. అమెరికా అవి ఉండేటువంటి మొక్క ఒకటి, ఏషియా ఉండేటువంటి ఒక మొక్క ఒకటి, లోపల టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఆ ప్లేట్లలో వచ్చే కదలిక వల్ల, ఆ ఒరిపిడి వల్ల భూకంపాలు వచ్చేస్తుంటాయి. మనం వాటికి తోడు సాయం చేస్తున్నాం, ఖాళీ చేసేసి తొందరగా భూమి కుంగిపోవడానికి మనమే కారకులం అవుతున్నాం, కుంగిపోవడానికి. చూడండి, వెళ్ళిన తర్వాత అవసరం యూట్యూబ్లో వెనిజులా ఎర్త్క్వేక్ అని చూడండి, వెనిజులాలో భూకంపం అని చూడండి, ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. కాబట్టి ఎంత తొందరగా మన ఆత్మీయ గృహాన్ని మనం పటిష్టంగా నిర్మించుకుంటే అంత ధన్యులం. ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది, ఇంకా చాలా కాలం ఉంది, ఇలాగా మనం అనుకోకూడదు. ప్రభు ఆలస్యం చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది అని మనం అనుకుంటున్నాం. అది సరికాదు. దేవుడి కొరకు ఒక మంచి జీతం సిద్ధం చేసి ఉంచాడు. ఆ జీతాన్ని సొంతం చేసుకోవడానికి మనం ఎంతో ఆశతో, తగినటువంటి సిద్ధపాటుతో ఉండాలి. దాన్ని మనం సొంతం చేసుకునేందుకు. ఇంకా ప్రభువుని అంగీకరించినటువంటి వారు, విశ్వాసులుగా ముందుకు సాగుతున్నటువంటి వారు, వారికి ఒక పని చెప్పాడు. ఏం చెప్పాడు? సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. అందరినీ శిష్యుల్ని చేయండి అంటే అందరినీ విశ్వాసంలోకి నడిపించండి, ప్రభువులోకి నడిపించండి, రక్షణ మార్గంలోనికి తీసుకుని రండి. ఇది ఇక్కడ నిలబడి చెప్పేవారికి ఒక్కరికే కాదు, అందరికీ ఇచ్చాడు ఆయన. అందరూ శిష్యులే. సమస్తమైన జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. అంటే మనం పొందిన మేలు, మన జీవిత సాక్ష్యం, ఈ సాక్ష్యాలను బట్టి నశించిపోతున్నటువంటి వారిని కూడా రక్షణ మార్గంలోనికి తీసుకుని రావాలా. అలాంటి ఒక సాక్ష్యాన్ని మనం కనపరచాలా. అలాంటి వారికి దేవుడు ఎలాంటి జీతం సిద్ధం చేసి, జీతం అంటే అర్థం ఫలితం. జీతం అంటే ఫలితం, మనం పొందబోయేది. డబ్బుని కాదు ఇక్కడ జీతం అంటే, డబ్బులే కనపడతాయి మనకి. ప్రతిఫలం అన్నమాట. దేవుడిచ్చు ప్రతిఫలం ఎలా ఉంటుంది? దానియేలు 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన ఎవరికి ఏం సిద్ధం చేశాడో ఉన్నాయి అక్కడ చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై, జ్యోతులు కాదులో, అలా జ్యోతులు ఎలా అయితే రహస్యంగా ఉండకుండా ప్రకాశిస్తూ అందరికీ కనబడుతుంటాయో అలాగే మరుగు నుండిపోరు, అందరి చేత గుర్తింపబడతారు, అందరూ వారిని ఎరిగిన వారుగా ఉంటారు, అలా తయారవుతారు. అన్నభక్ష్యం గారి గురించి ప్రపంచమంతా చెప్పుకుంటుంది కదా, ప్రపంచమంతా చెప్పుకుంటుంది. ఇదివరకు హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు భక్సింగ్ గారి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మిషన్లని లేదు, డినామినేషన్ లేదు, సహవాసం లేదు, అందరూ కూడా భక్సింగ్ గారి పరిచర్యను గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, అది భక్సింగ్ గారి నుంచి వచ్చింది. మిగతా వాళ్ళకి వందనాలే, మిగతా వాళ్ళకి వందనాలే. ప్రైజ్ ద లార్డ్ హెబ్రోన్ నుంచే వచ్చింది, భక్సింగ్ గారి నుంచే వచ్చింది. ఇప్పుడు అందరూ ప్రైజ్ లార్డ్ చెప్తున్నారు చూడండి, అందరూ ప్రైజ్ లార్డ్ చెప్తున్నారు. ఇండివిజువల్ ప్రామిస్ కార్డ్స్, వాగ్దానాలు, అవి భక్సింగ్ గారి నుంచే వచ్చినాయి. ఇప్పుడు అందరూ ఇచ్చేసుకుంటున్నారు, ఇప్పుడు అందరూ ఇస్తున్నారు, అందరూ పెట్టుకుంటున్నారు.
అంటే భక్సింగ్ గారు ఎంతమంది దృష్టిలో ఉన్నాడు, ఎంతమంది ఆయన పరిచర్యని గురించి ఆలోచిస్తున్నారు? ఆయన రహస్యంగా ఉన్నాడా? ఒక నక్షత్రం రహస్యంగా ఉంటుందా? అలా అలా ఉంటారంటాడు. బుద్ధిమంతులై దేవుని దృష్టికి అనుకూలురై ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగేటువంటి వారు రహస్యంగా ఉండరు. వాళ్ళందరికీ తెలియబడతారు, అందరి చేత ప్రస్తుతింపబడతారు, అందరి చేత వారిని అనుసరించేలా నడుచుకునేలా చేస్తారు. ఇంకో మాట తర్వాత చదువు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారు. ఇదొక పని అని చెప్పాడు మనకి. ఇదొక పని. నీతి మార్గాల్ని అనుసరించి నడుచుకునేలా ఎవరు అనేకులను తిప్పుతారు. నేను తిన్నాను కదా, నా కడుపు నిండిపోయింది చాలా అనుకోవడం కాదు. అవతల కడుపు నిండిందా లేదా కూడా చూడాలన్న. నేను రక్షింపబడ్డాను సరిపోయింది అనుకోవడం కాదు, ఇతరులు కూడా రక్షింపబడాలి లేదా అని చూడాలంట. నేను నీతిగా నడుచుకుంటున్నాను, ఓకే, చాలదు, ఇతరులు కూడా నీతిగా నడుచుకునేలా చేయాలి. నీ సాక్ష్యం అందుకు ఉపయోగపడాలి, నీ నడవడి అందుకు ఉపయోగపడాలి, నువ్వు పొందిన మేళ్ళు అందుకు ఉపయోగపడాలి. వాటిని కనపరుస్తూ అదే నీతి మార్గాన్ని అనుసరించేలా అనేకులను మనం తిప్పాలంట. అలా ఎవరు తిప్పుతారు? వాళ్ళైతే ఆకాశంలో నక్షత్రాల్లాగా ప్రకాశిస్తారంట. అంటే నక్షత్రాలు అయిపోరు. నక్షత్రం ఎలా అయితే ప్రకాశిస్తుందో, నక్షత్రం ఎలా అయితే అందరినీ ఆకర్షిస్తుందో, అందరికీ కనబడుతూ ఉంటుందో, వీళ్ళు కూడా అదే రీతిగా ఉంటారు. రహస్యంగా ఉండరు. పైది కిందది ఇంచుమించుగా ఒకటే, రెండు మాటలు ఒకటే కదా. అంటే అలాంటి వారి కోసం ఎలాంటి ఫలాన్ని దేవుడు సిద్ధం చేశాడు. నేను హెచ్చించాలనుకుంటున్నాడు, అందరికీ నేను కనపరచాలనుకుంటున్నాడు, అందరికీ నీ నీతిని రుజువుపరచాలనుకుంటున్నాడు, అందరూ నిన్ను అనుసరించేలా నడుచుకునేలా చెయ్యాలనుకుంటున్నాడు. అటువంటివి దేవుడు మన కొరకు సిద్ధం చేసి ఉంచాడట. మరి వీటిని మనం సొంతం చేసుకోవడానికే మనం ప్రయాసపడాలి కదా. దేవుడైతే మేలైన వాటినే మన గురించి సిద్ధం చేసి ఉంచాడు. వాటిని తీసుకోవడానికి ప్రయాసపడాలి. ఇప్పుడు పరుగు పందాలు ఉంటాయనుకోండి, మొదటి బహుమతి చాలా పెద్ద కప్పు పెడతారు, రెండవ బహుమతి కొంచెం చిన్నది పెడతారు, మూడవ బహుమతి ఇంకా కాస్త చిన్నది పెడతారు. పరిగెత్తే వాళ్ళు అందరూ దేనికోసం పరిగెడతారు? చిన్నదానికోసమా? దేనికోసం పరిగెడతారు? అందరి కళ్ళు పెద్దదాని మీదే ఉంటాయి. ఈ పెద్దదే నేను సంపాదించుకోవాలని చెప్పేసి దానికోసమే ప్రయాసపడతారు. అంతే కదా. మొదటి స్థానంలో ఎవరు వస్తారో వాళ్ళకి ఈ పెద్ద బహుమతి, దీంతో పాటుగా ఒక 10 లక్షల చెక్ ఇస్తారు. ఈ చిన్నదాంతో పాటుగా ఒక 5 లక్షల చెక్ ఇస్తారు. ఇంకా చిన్నదాంతో పాటుగా ఒక 2 లక్షల చెక్ ఇస్తారు. 2, 5, 10 కప్పు. ఇప్పుడు అక్కడ ఎంతమందిని పాలు పొందుతారో అందరి కళ్ళు దీని మీదే ఉంటాయి. అంతే కదా. మొదటి స్థానం, మేలైన స్థానం పొందాలని కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ 1, 2, 3 చిన్న చిన్నవి ఉన్నాయి, కానీ ప్రభు అందరికీ సమానంగా బహుమానం ఇస్తాడు. పాలు పొంది గెలిచిన వాళ్ళు అందరికీ బహుమానాలు ఇస్తాడు. ఈ లోకంలో అయితే ఒకటే ఉంటుంది, కానీ ఒక్కరికే ఉంటుంది. కానీ అక్కడ అందరికీ, ఎంతమంది ప్రయాసపడితే అందరికీ కదా. నీతి మార్గములను అనుసరించి నడుచుకునేలా
ఎందరూ అనేకులను తిప్పుతారు అన్నాడు. ఎందరూ, ఒకరికి వెళ్ళి అక్కడ ఎంతమంది తిప్పినా అంతమందికి కూడా మంచి జీతాన్ని, మంచి బహుమానాన్ని దేవుడు సిద్ధం చేసే ఉంచాడంట. తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ పౌలు గారు చెప్తాడు తన కోసం ఎలాంటిది సిద్ధం చేశాడు ఆ దేవుడు. ఎందుకంటే తెలిసిపోద్ది తను ఎంత నమ్మకంగా పనిచేశాడో, ఎలా పనిచేశాడో తను తెలిసిపోద్ది. మొన్న 10వ తరగతి పరీక్షల్లో పిల్లాడికి 585 మార్కులు వచ్చినాయంట. 600కి 585 వచ్చినాయంట. 585. ఆ కుర్రాడు లేదు, నేను ఇంకా బాగా రాశాను, నాకు 585 కాదు, నాకు 590 దాకా వస్తాయి అని చెప్పేసి రీకౌంటింగ్ పెట్టాడు. రీవాల్యుయేషన్ పెట్టాడు. తిరిగి వాల్యూ చేయించడానికి. అది ఎంత నమ్మకం చూడండి. 585తో సంతృప్తి పడట్లా. నేను 580 కాదు, నాకు ఇంకా ఎక్కువ వస్తాయి, నేను ఇంకా బాగా రాశాను, ఆ దిద్దునలు సరిగా దిద్దలేదు అని చెప్పేసి కొద్దిపాటి డబ్బులు ఉంటాయి అవి కట్టి రీవాల్యుయేషన్ పెట్టాడు. నిజంగా అది ఎంత నమ్మకంగా ఉందంటే అడికి 94 వచ్చాయి, 9 మార్కులు పెరిగాయి. 600కి ఒక 6 మార్కులు మట్టుగా తగ్గాడికి. అది టాప్ ర్యాంకర్ మన రాష్ట్రంలో. అది ఎంత నమ్మకం చూడండి. 585 వచ్చినా లేదు, నేను ఇంకా బాగా రాశాను, నాకు ఇంకా ఎక్కువ వస్తాయి మార్కులు, సరిగా దిద్దలేదు వీళ్ళు అని మళ్ళీ రివాల్యుయేషన్ పెడితే ఇంకా 594 వచ్చినాడికి. ఎంత నమ్మకం. పాలు గారికి ఎంత నమ్మకం చూడండి. ఇక్కడ ఏం చెప్తాడు ఆయన, ఎంత నమ్మకంగా చెప్తాడు ఆయన చూడండి. మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగు ఎక్కడ మిగల్చలేదు, నేను ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్ళిపోయాను, విశ్వాసాన్ని కాపాడుకుంటూనే ఈ పరుగు ముగించా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం, నా కోసం నీతి కిరీటం సిద్ధంగా ఉందని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏది సిద్ధం చేశాడో కంటికి కనపడదు, చెవి కనపడదు, హృదయానికి గోచరం కాదని చెప్తుంటే ఆయన అయితే తన కోసం దేవుడు ఏం సిద్ధం చేశాడో అది కూడా చెప్పేస్తున్నాడు ఆయన. అంత నమ్మకం. నేనంత బాగా పనిచేశాను, నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటూనే నా పరుగు నేను కడముట్టించేశాను. కాబట్టి ఖచ్చితంగా నా కోసం ఆయన నీతి కిరీటం, ఆయనకే కాదు చదువు ప్రభు అది నాకు మాత్రమే కాకుండా ఎవరైతే ఆయన ప్రత్యక్షతను అపేక్షిస్తుంటారో వారికి అందరికీ, నా ఒక్కడికే కాదు నాలాగనే ఎవరైతే పరుగు కడముట్టన పరిగెడతారో, ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే ఆత్మీయ పోరాటాన్ని మంచిగా పోరాడతారో రాజీ పడకుండా, అలాంటి వారికి దేవుడు నీతి కిరీటాన్ని ఫలంగా ఉంచాడంట. అది నాకొక్కడికే కాదు, నా వలనే ఎవరు నడుచుకుంటారో వారందరికీ. అందులో మనం ఉండొచ్చు కదా, అందులో మనం కూడా ఉండొచ్చు. దైవజనులు బిల్లి గ్రాహం గారు ఉండొచ్చు, మక్సింగ్ గారు ఉండొచ్చు, జార్జ్ ముల్లర్ గారు ఉండొచ్చు, లేక 3 మంది ఉన్నారు కదా, విలియం కేరీ గారు ఉండొచ్చు. చాలా మంచి పోరాటం పోరాడారు వాళ్ళందరూ కూడా, చాలా మంచి పోరాటాలు పడారు. కాబట్టి అలాంటి వాళ్ళందరి కోసం నీటి గ్యారెంటీగా ఉంచబడి ఉంటుంది. అయితే ఎవరూ తక్కువ కాదు, అది కొంతమందికే అని ఏం చెప్పలేదు. ఎవరైనా సరే మంచి పోరాటం, ఆత్మీయ పోరాటం పోరాడతారో మంచిగా,
ఎవరైతే తమ విశ్వాసాన్ని కడమట్టుకు కాపాడుకుంటారో, తమ ఎదుట ఉన్న పరుగు పందెం మధ్యలో డ్రాప్ అయిపోకుండా పాయింట్ వరకు ఎవరు పరిగెడతారో అలాంటి వారి అందరికీ కూడా, వారు వీరం లేదు, అందరికీ కూడా దేవుడు, నీతిగల న్యాయాధిపతి అయినటువంటి దేవుడు అందరికీ సిద్ధపరుస్తాడు అని చెప్తారు. అందరికీ. ఇప్పుడు ఇలాంటిది నీ గురించి దేవుడు ఆలోచన చేస్తుంటే మనం నిర్లక్ష్యంగా ఉందామా? ఇటువంటిది గొప్ప ఫలాన్ని మనకి ఇవ్వాలని మన తలపైన ఒక మంచి కిరీటాన్ని పెట్టి అందరిలో నిన్ను ప్రకాశింపేలా చేయాలని చూస్తూ ఉంటే మనం నిర్లక్ష్యంగా ఉంటామా? ఇప్పుడు ఎవరు 10వ తరగతిలో మొదటి శ్రేణిలో వచ్చారో ఆ పెద్ద మీటింగులో వారిని పనిగట్టుకుని పిలిచి వారిని ప్రశంసిస్తారు, వారికి మెమెంటోలు ఇస్తారు, లామినేషన్లు తయారు చేసి మెమెంటోలు ఇస్తారు, కొంతమంది కొంచెం క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఆ ఒక్కరు నిలబడి తీసుకుంటూ ఉంటే ఎంత ఘనం అది! మనం చూపిద్దాం నన్ను పెంచితల్లి సంపాదించుకున్నాయి మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను. తెలిసి కొన్ని వందల మందితో పోరాడి అది ఫస్ట్ ప్రైజ్ గెలిచింది. చూపితే తీసుకురాదండి రెన్సింది ఆ సర్టిఫికెట్లు తనకి ఇచ్చినవి ఉంటాయి, అవన్నీ పట్టుకుని ఒకసారి చూపిద్దాం అందరికీ ఒకసారి. అది చూస్తారు. ఆఖరికి ఏడుగురు వచ్చారు. ఆఖరికి ఏడుగురు ఇక్కడి నుంచి మొదలెడితే ఇలా ఉన్నారనమాట వాళ్ళు. ఇది ఇక్కడ ఉంది. ఏడుగురిలో తనే చిన్నది, కానీ ఇలా వచ్చింది. ఏడుగురిలో తనే టాపర్ అయింది. చాలా పెద్ద ఘనంగా చేశారు. కొన్ని వందల మందికి 22 చోట్ల ఎక్కడో పరీక్షలు పెట్టారు. మూడు తపాల కింద సెలెక్ట్ చేశారు దాన్ని. ముందు ఓ పరీక్ష పెట్టారు, పేపర్లు దిద్ది మార్కులు ఒక 75% పైన వచ్చిన వాళ్ళందరినీ మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి పంపించారు. ఆ నెక్స్ట్ రౌండ్లో నుంచి మళ్ళీ ఇంకో 7 తీశారు. అలా చేశారనమాట. వాటిలో గెలిచింది. కప్పు, మంచి సర్టిఫికెట్లు, గోల్డ్ మెడల్, 1 గ్రాము బంగారం బిళ్ళ కూడా ఇచ్చారు. 1 గ్రాము బంగారం బిళ్ళ కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు 15,000. ఇప్పుడు బంగారం వచ్చి 10 గ్రాములు వచ్చి 1,50,000, 1,52,000 అలా ఉన్నాయి కదా. 1 గ్రాము అంటే అది 15,000 పైనే ఉంటుంది అనమాట. అలాంటిది గెలిచింది. అవన్నీ పట్టుకురా వల్ల అది వస్తుంది. అది కూడా కాబట్టి దేవుడు మన కొరకు ఎంత విలువైనటువంటి, చాలా ఇంత అని వెలకట్టలేనటువంటి గొప్ప బహుమానాలు దేవుడు మన కొరకు ఆయన సిద్ధం చేసి ఉంచాడు. వీటన్నిటినీ మనం మన కోసం ఏం సిద్ధం చేశాడు దాన్ని సంపాదించుకోవడానికి మనం ఖచ్చితంగా మనం ప్రయాసపడాల్సినటువంటి వారంగానే ఉన్నాం కదా. చూడండి, ప్రకటన 2వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. స్పున్నలో ఉన్నటువంటి సంగపు దూతకి ఇలా రాయి, మొదటివాడును కడపటిన వాడును అయ్యుండి మృతుడై మన బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడుకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును.
మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. DD 2631-269. DD 2631-269. పార్టిసిపెంట్ జూనియర్స్లో ఈ ఫస్ట్ రౌండ్కి చివరి పార్టిసిపెంట్ ఆల్ఫాబెట్ జీ. నీ క్వశ్చన్ స్పీక్ చేసుకో. ఓకే. దైవ ప్రణాళికపై విశ్వాసం ఉంచితే ఎంతటి ఆటంకాలైనా అధిగమించవచ్చా? ఎరికో గోడల పతనం. ఓకే, వివరించమ్మా. ఇశ్రాయేలీయులు ఎరికో పట్టణం చుట్టూ 7 రోజులు తిరిగారు. 7వ రోజున వారు ఆర్భాటముగా కేకలు వేయించి బూరలు ఊదుతుండగా ఆ అద్భుతమైన రాతి గోడలు అద్భుత రీతిలో కుప్పకూలిపోయాయి. వెరీ గుడ్. సో జూనియర్స్ విభాగం నుండి ఫస్ట్ ప్రైజ్ గెలుపొందిన అభ్యర్థి పేరు చదువుతున్నాను. జనీషా రూత్ కోరుకల్లు. ఫస్ట్ ప్రైజ్ జనీషా రూత్ కోరుకల్లు. జనీషా కోరికలకి సర్టిఫికేట్, ఫస్ట్ ప్రైజ్ గెలుపొందినందుకు, అదేవిధంగా మెడల్ ట్రోఫీతో పాటు గోల్డ్ కాయిన్ బిగ్గరగా చెప్పలు కొడదాం. జనీషా రూత్ వారి తల్లి గారు దయచేసి వేదిక రండి. సుప్రియ గారు రండి. తల్లిదండ్రులు ఉంటే దయచేసి వేదిక వద్దకు రండి. జూనియర్స్ విభాగం నుండి ఎంతో కష్టపడి కృషి చేసి వేసవకాల సెలవులో ఎలాంటి ఫోన్ పట్టుకోకుండా ఆటలాడుకోకుండా ఇచ్చిన బైబిల్ పుస్తకాన్ని ఖచ్చితంగా చదివి ఫస్ట్ ప్రైజ్ గెలుపొందుకున్నారు జెనిషా రూత్ కోరుకల్లు. వారికి లభించింది గోల్డ్ కాయిన్. ఒక్కసారి బిగ్గరగా చెప్పలు కొడదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దాని మా కోసం మంచి జీతాన్ని, ఒక మంచి ఫలాన్ని మీరు సిద్ధపరిచి ఉంచారు. అయినా దాన్ని మేము అందుకోవడానికే మమ్మల్ని మేము ఆయత్తపరుచుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. రక్షింపబడి పరలోకంలో ఒక మూలం ఉండడం అది కాదు మీరు మా నుంచి ఆశించేది. మేము చాలా ప్రకాశవంతంగా ఉండాలా, అందరికీ కనబడేలా ఉండాలా, జ్యోతుల్లా ఉండాలా, నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని ధరించుకున్న వారంగా మేము ఉండాలని మీరు ఆశిస్తూ మా కొరకు ఇవన్నీ సిద్ధపరిచిన దేవుడిగా ఉన్నారు. కాబట్టి నాయనా, ఇవి మాకు ఇవ్వడం కొరకే వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నానని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి నాయన, మీరు వచ్చి తీసుకెళ్లే లోపలే వీటన్నిటినీ మా కోసం మేము సిద్ధం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. వాటిని సొంతం చేసుకోవడానికి వీలుగా సిద్ధపడాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఆ రీతిగా నడుచుకోవడానికి సహాయం చేయండి. నేను నాయన ఇప్పుడు ఆరాధించబోతున్నారు. మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైన యేసు నామములో ఈ మనవులు ప్రకటన
3వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మనం కలిసి చదువుకుందాం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుతున్నాను. దేవుని పరిశుద్ధ వాక్యానికుల్లో దించడం గాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసన దగ్గరకు వస్తున్నాము. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేవుని బలహీన ప్రభా మాట్లాడడానికి నిలబడబోతుండగా నన్ను మరుగు చేయండి, ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసునామంలో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. మరొక మారు మరి ప్రభు యొక్క కృపాసన యొద్దకు వస్తున్నాం. ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టెలోను ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ మనం పాలు పొందడానికి ఆయత్తపడుతున్నాం. ప్రకటన గ్రంథంలో ఆత్మ ద్వారా 7 సంఘాలకు మరి రాయించినటువంటి మాటలు, మొదటిగా ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి, అలా తర్వాత స్మరణలో ఉన్నటువంటి సంఘానికి, పెర్గములో ఉన్నటువంటి సంఘానికి, తొయతైరులో ఉన్నటువంటి సంఘానికి, అలానే సార్దిస్లో ఉన్న సంఘానికి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి, 7వదిగా లవోదికయలో ఉన్నటువంటి సంఘానికి ఆత్మ ద్వారా ప్రభు రాయించినటువంటి లేఖనాలు ఇవి. ఇక్కడ ఉన్నటువంటి చర్చి అంటే, ఇక్కడ ఉన్నటువంటి చర్చ్ అంటే సంఘమే. చర్చ్ అంటే గోడలు కాదు. ఈ గోడల్ని చర్చ్ అనరు. చర్చ్ అంటే విశ్వాసులు, సంఘం, మనుషులు. మన ఎంతటి కలిపి చర్చ్ అంటారు. కానీ మనకేంటంటే మా చర్చ్ అదిగోని గోడ కట్టుబడిని చూపిస్తాం. కానీ నిజానికి కట్టుబడి చర్చి కాదు, సంఘమే. ఈ సంఘం ఎలా ఉందంట, లూక్ వామ్ చర్చ్. ఇది లూక్ వామ్ చర్చ్, నిలువెచ్చగా ఉన్నటువంటి చర్చ్ అంట. ఇక్కడ నీవు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా ఉంటే మేలు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండక నులువెచ్చగా ఉన్నావు కాబట్టి అంటాడు. నులువెచ్చని స్థితి ఎప్పుడు కూడా మంచిది కాదు. నులువెచ్చని స్థితి. మనం చన్నీళ్ళు తాగినా పర్లేదు, అది బాగా మసర్లు కాగిన తర్వాత ఆ నీళ్లు తాగాలి. అంతేగాని చన్నీళ్ళు పట్టుకెళ్ళి పొయ్యి మీద పెట్టి అలా వేడెక్కగానే తీసుకుని వేడి నీళ్ళు తాగితే అది జబ్బు. అప్పుడే మనిషికి ఇబ్బంది అవుతుంది. అంటే నిలువెచ్చని నీళ్ళు మంచివి కాదు. అంటే
అంటే బాగా మసిలిపోయిన తర్వాత వాటిని నిలువెచ్చగా చల్లార్చుకుని తాగొచ్చు. ఆ నిలువెచ్చని వేరు. ఆల్రెడీ అవి బాగా మసలు అయిపోయినాయి, తిరగబడిపోయినాయి. కాబట్టి ఆ వేడి తాగలేం కాబట్టి చల్లబరుచుకొని కొద్దిగా నిలువెచ్చగా ఉన్నప్పుడు, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగుతాం. అలా కాదు ఇక్కడ. మామూలుగానే చల్ల నీళ్ళు పట్టుకెళ్ళి పొయ్యి మీద పెట్టి కొంచెం వేడెక్కగానే, అంటే పొరలకుండా కొంచెం వేడెక్కగానే తీసుకుని తాగితే అది నిలువెచ్చని స్థితి. ఆ నీళ్ళు ఆరోగ్యానికి మంచిది కాదు, జబ్బు వచ్చేస్తుంది. అందుకు మించి కాసుకోకుండా సన్నయ్య తాగితేనే మంచిది. అలాగే ఇక్కడ కూడా 3 స్థితులు చూపెడుతున్నాడు ఈ సంఘానికి. ఇవి మనకు కూడా అనుకోండి, ఇప్పుడు మనకు చూపిస్తా ఉన్నాడు. అడుగుకొల్లో ఉన్న ఏల్ బేతేల్ సంఘానికి అని చెప్తున్నాడు అనుకుందాం. సంఘం అంటే విశ్వాసులకి. విశ్వాసులు చల్లగానైనా ఉండాలా, అయితే వెచ్చగానైనా ఉండాలా. నులువెచ్చని స్థితిలో ఉండకూడదు. నులువెచ్చని స్థితిలో ఉంటూ కూడా ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలో పాలు పంపులు పొందకూడదు. నిలువెచ్చని స్థితిలో ఉండి పొందడం. చల్లగా ఉండడం అంటే రొట్టె దాకా రారు, వెచ్చగా ఉండటం అంటే వాటి దగ్గరికి వస్తారు. నిలువెచ్చగా కూడా ఉండి కూడా వచ్చేస్తారు. అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి వారిని ఏమన్నాడు ఆయన? ఉమ్మేసేస్తానంటాడు. నోటి నుంచి ఉమ్మేసేస్తాను అంటాడు. ఉమ్మేస్తే ఏంటి పరిస్థితి? ఉమ్మేని ఎందుకు చెప్పాడైనా? లాలాజలం ఎందుకు చెప్పాడు? అది లేకపోతే మనం చచ్చిపోతాం. ఒక్కొక్కసారి రాత్రులు చూడండి, నోరు మొత్తం ఆరిపోయి గుట్టక పడకుండా గబగబా లేచి నీళ్ళు తాగుతాం. అలాంటి పరిస్థితి ఎవరికైనా వచ్చిందా? అలాంటి అనుభవం ఎవరికి రాలేదా? మనం బాగా నిద్రపోతూ ఉండగా ఉన్నట్టుండి ఒకసారి గొంతు ఆరిపోద్ది, లర్లేం ఇంకా. అప్పుడు గబుక్కుని లేచి నీళ్ళు తాగాల్సి వస్తుంది. ఎవరికైనా వచ్చిందా అలాంటి పరిస్థితి? ఎవరికి అలాంటి అనుభవం రాలేదా? అబ్బో, అందరూ వండర్ కిడ్స్ అనమాట. ఎందుకు మనలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో టైంలో వస్తుంది అది. మరి ముక్కు దింపడేసేసి నోటితో గాలి లాగుతారు, అప్పుడు ఖచ్చితంగా వచ్చేది. ముక్కు దిబ్బడైపోయి నోరుతోటి లాగినప్పుడు నోరు ఆరిపోద్ది, మింగుడు పడదు. అంటే లాలాచలం అంతా ఆరిపోద్ది అనమాట. ఆరిపోయి ఇక గుటక పడదు మనకి. అప్పుడు లేచి కబాబా నీళ్ళు తాగాలి. అంటే ఈ లాలాజలం ఎంత ఉపయోగపడుతుంది మనకి అంటే, అది ఒక రకంగా జీవరసమే. అది లేకపోతే మనం చచ్చిపోతాం. దాన్ని మనం బయటికి వేస్తే దాన్ని ఉమ్మి అంటున్నాం. దాన్ని బయటికి పంపించే ప్రక్రియ ఉమ్మటం. పడింది కాదు, పడింది లాలాజలమే. దాన్ని బయటికి తీసుకురావడం కొరకు మనం వస్తున్నాం, ఉమ్ముతున్నాం. అది ఉమ్మి కాదు, అది లాలాజలమే. బయటపడిపోయింది. అది బయటపడిపోతే అప్పుడు మనకే చిరాకు. అది నోట్లో ఉన్నది అంటుంటాం. అది కనుక బయటకు వచ్చితే చీ అంటాం, మనకే అసహ్యంగా ఉంటుంది. మన లాలాజలమే మన నోటి నుంచి బయటపడిందంటే మనకే అసహ్యంగా ఉంటుంది. అలా అయిపోతుంది నీ బతుకు, అసహ్యకరం అయిపోద్ది అంటాడు. ఆయన కనుక ఉమ్మేసేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? అసహ్యకరంగా ఉంటుంది. తర్వాత దాన్ని తొక్కేయడమో, లేకపోతే చీపురు పుచ్చుకొని తొడి చేయడమో, లేకపోతే దుమ్మేసి కప్పేయడమో అవుతుంది. అది కనపడమో దాన్ని మనం చాలా హీనం, దీనమైన పరిస్థితి అయిపోతుంది. ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. అది ఏడులో ఉన్నంతసేపు నీకు జీవజలమే, నువ్వు బతుకుతావు. నీ బతుకు అది కావాలి. అది బయటపడిందో నేను అలా చేసేస్తానంటాడు. నులివెచ్చని స్థితిలో ఒకే అలా మనం ఇంకా వండిపోతే దాని అర్థం ఏంటి? విశ్వాసి, బాణమంచి పొందాను, బాప్తిసం పొందాను, బల్లోను పాలు పొంగులు పొందుతున్నాను,
కాబట్టి నేను విశ్వాసిని. అక్కడ వరకు ఓకే అయిపోయింది. కానీ ఆ తర్వాత నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను ఆయనకు చెప్పిన ఆ మాట ప్రకారం బతుకుతున్నామా, లోకం కొరకే బతికేస్తున్నామా? అన్నీ లోకరీతి పనులే, అన్నీ లోకం కోసమే. లోక సంబంధమైనది ఏది వదిలిపెట్టాం. అది తప్పదు, అది కూడా చేయాలి అని చెప్పి అంటుంటాం. ఇతరులకు సలహాలు కూడా ఇస్తుంటాం. ఎవరైనా నిలకడగా ఉంటే వారితో కూడా చేయింతాం బలవంతంగా. కానీ నేను వెచ్చగా ఉన్నాను, నేను బెల్లలో పాలు పువ్వులు పొందుతాను అని అంటున్నాను. అయితే లోకులకు తెలియకపోవచ్చు గాక ఈ స్థితి, నేను విలువెచ్చని స్థితి లోకులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు కదా. నిలువెచ్చగా ఉండి నువ్వు అందులో పాలు పంపులు పొందుతూ ఉంటే, అనర్హురాలుగా ఉండి అందులో పాలు పంపులు పొందుతూ ఉంటే, మళ్ళీ కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11కి వెళ్ళిపోవాలా. ఆ 11లో 23 నుంచి చక్కగా వివరణ చెప్పుకొచ్చాడు కదా. ఇంకా ఎదురికి వెళ్ళిపో. అయోగ్యంగా కాబట్టి ఎవడు అయోగ్యంగా అంటే ఎవడు నిలువెచ్చని స్థితిలో ఉండి ప్రభు యొక్క రొట్టె తింటున్నాడో, అలాగే రసాన్ని తాగుతున్నాడు. నిలువెచ్చని స్థితిలో ఉండి అంటే నిలువెచ్చని స్థితిలో ఉన్నవారు అయోగ్యులు. వారి బలలో పాలు పొందడానికి అర్హత వారికి ఉండదు. అంటే విశ్వాసంలో నిలకడగా స్థిరులై ఎవరు ఉంటారో, ఈ లోక మర్యాదకు ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, నింద వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ప్రభు కొరకు ఆయన ఆజ్ఞలను పాలిస్తూ ఎవరు నడుచుకుంటారో వారు మట్టుకే యోగ్యులు. అంటే వారు మట్టుకే వెచ్చని స్థితిలో ఉన్నారు. అందుకు భిన్నంగా ఉండేవారందరూ నులివెచ్చగా ఉన్నటువంటి వారే. అలాంటి వారు అయోగ్యులు. ఇంకా కిందకి ఇంకొన్ని పదాలు రాస్తాడు ఇక్కడైనా. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక. మన స్థితి ఏమిటంట? ఆధ్యాత్మికంగా మనం చాలా దీన స్థితిలో ఉన్నారన్నమాట. ఈ నిలువెచ్చని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే, వీళ్ళు దౌర్భాగ్యులు, వీళ్ళు దిక్కుమాలినోళ్ళు, దరిద్రులు, గుడ్డోళ్ళు, దిగంబరులు. ఈ సంగతిని నువ్వు ఎరగకుండా వాటిని తీసి పక్కన పెట్టేసి, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదు అని నువ్వు చెప్పుకుంటున్నావు. అంటే కపటం, వేషధారణ ఇక్కడ కనపడుతుంది. విశ్వాసుల్లో ఉండే వేషధారణ గురించి ఇక్కడ ప్రస్తావన అన్నమాట. వేషధారణ. అయితే ఏం చేస్తాడంటే దేవుడు అలాంటి వాళ్ళందరినీ, ఇందాక చెప్పాం, కట్టడం నిలబడితే అని. కట్టడం అగ్నికి అది పరీక్షకి ఇవ్వబడినప్పుడు ఏది నిలబడుతుంది, ఏది కాలిపోతుంది కదా. కాలిపోయే పరిస్థితి ఉందనుకోండి, అది నిజమైంది కాదు, అది నిజమైన విశ్వాసం కాదు, అది వేషధారణ, అది తెచ్చిపెట్టుకున్నది. ఈ తెచ్చిపెట్టుకున్నటువంటి ఈ వేషధారణ కలిగి ఉండి కూడా నేను వెచ్చగా ఉన్నాను, నేను ఆధ్యాత్మికంగా నేను చాలా సమృద్ధిగా ఉన్నాను, ఆధ్యాత్మికంగా సమృద్ధి, ఆధ్యాత్మిక ధనాన్ని కూడా నేను బాగా వృద్ధి చేసుకున్నాను, ప్రభు బలలో పాలు పొందడానికి ఆటంకం అనేది నాలో ఏమీ లేదు అని చెప్పేసి అనుకుంటూ పాలు పొందితే హృదయాంతర్యాలు, మన స్థితిగతులు ఎరిగినటువంటి దేవునికి మనల్ని దాచుకోగలమా? ఖచ్చితంగా తాటితల్లమైపోతాం. ఆయన ఖచ్చితంగా మనల్ని పట్టుకునే తీరుతాడు. ఫలితంగా వచ్చేటువంటి శిక్ష అది ఘోరం కదా.
అనేకులు బలహీనలు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు అని చెప్పాడు అక్కడ. కాబట్టి ఆధ్యాత్మికంగా మనం దేవుణ్ణి మోసం చేయాలని ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి రోగాలు అది డాక్టర్లకి అందం. ఏ వైద్యుడు దాన్ని బాగు చేయలేడు. ఎందుకంటే దేవుడు కావాలని నీకు ఇచ్చింది అది. నీ అవిధేయతకు ప్రతిఫలంగా దేవుడు ఇచ్చింది. దానికి పరిష్కారం ఏంటంటే ఆ విధేయతను ఒప్పుకోవాలి, ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడాలి. అప్పుడు మాత్రమే అది పోద్ది. అదే తప్ప లక్షలు ఖర్చు పెట్టుకుని ఎన్నెన్నో ఆసుపత్రులు తిరిగినా ఆ రోగం పోదు. దేవుడిచ్చిన రోగం అది పోదు. ఖచ్చితంగా దేవుడి పాదాల దగ్గరికి రావడమే దానికి మందు. ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలన్నమాట. నేను అయోగ్యుడిగా ఉండి అయోగ్యురాలుగా ఉండి కూడా మనుషుల కోసం నేను అందులో పాలు పొందాను, అందువల్లే నాకు ఈ బలహీనత, అయితే నన్ను క్షమించిన ఆయన ఇక మీదట నేను అలా నడుచుకోను, ఇక మీదట నీకు ఇష్టడుగా ఇష్టాలుగానే ఉంటాను అని అడిగితే కానీ ఆ రోగం కుదరదు. కానీ దేవుడు ఇచ్చింది అది, దాన్ని దేవుడే తీయాలి. అంతదాకా ఎందుకు? ముందుగానే మన స్థితిని తెలుసుకొని తీసుకోవడం ఆగిపోయి ఆ తర్వాత సరి చేసుకొని పాలు పొందితే ధన్యులం. అదే తప్ప పోయిన వారం తీసుకున్నాం కదా, కాబట్టి ఈ వారం తీసుకోకపోతే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఏదో తప్పు చేశారేమో అందుకే తీసుకోవట్లేదు అని అనుకుంటారు. ఎందుకు వచ్చిందిలే, మనుషులు చెడుద్దామా, దేవుడు చెడవాలా? ఎవరో చెప్పాను మీకు ఒకసారి, ఆ గుంటూరు అవతల ఎక్కడోనూ భక్సింగ్ గారు ఇలాగే బలవర్తమానం ఇచ్చారంట. అదంతా ఆర్టీసీ వాళ్ళు కాలనీ అంటది. ఆ కాలనీలో ఆర్టీసీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారంట. ఆయన మెసేజ్ ఇచ్చారంట, మళ్ళలో పాలు పంపులు పొందేవారు యథావర్తవర్తనులు కావాలా, ఆజ్ఞలు పాటించాలా, పొరుగు వానిదేమీ ఆశించకూడదు, దొంగిల్లకూడదు, ఇలాంటివి ఉన్నాయన్నీ ఆయన గట్టిగా చెప్పి, ఇలాంటి అవిధేయతలుంటే బలలో చేపెట్టద్దు అని చెప్పేసి గట్టిగా చెప్తే ఆదివారం చాలామంది తీసుకోలేదంట. ఎందుకంటే అందరి ఇళ్లలోనూ ఆర్టీసీలో బస్సుల్లో పాడైపోయిన సీట్లు, ఆ పాడైపోయిన కూర్చుని ఉంటాయి, ఆ గుడ్డ, ఆ కుషను, ఇలాంటివన్నీ తెచ్చేసుకుంటారు ఇంటిలో. అయితే నువ్వు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే నువ్వు కొనుక్కున్నది అవుతుంది. అక్కడ నిరుపయోగంగా ఉంటే ఉండొచ్చు కాక, అయినా నువ్వు తెచ్చుకోకూడదు, అది మనది కాదు. వాళ్ళు తెచ్చేసుకున్నారు. అలా ఆ వారం తీసుకోలేదంట. ఇంటికి వెళ్ళి ఆ ఇళ్ళల్లో అవన్నీ అనేది తెచ్చి, ఆ కాలనీలో పాడుపడిపోయిన పెద్ద బావి ఉందంట, పాడుపడిపోయిన బావి, ఇవన్నీ పట్టుకొచ్చి అందులో పడేశారంట. ఆ వారం మొత్తం అందరూ అన్నీ పట్టుకొచ్చి అందులో పడేసి ఆ తర్వాత వారం పాలు పొందారంట. మంచిది కదా. అదేంటి వీళ్ళు ఎందుకు మానేశారు? వీళ్ళు తప్పు చేశారా, వీళ్ళు పాపం చేశారా, ఎందుకు మానేశారు అని చెప్పేసి మిగతా వాళ్ళు అనుకుంటారని పాలు పొందేస్తే నిలువెచ్చని స్థితిలో ఉండి పాలు పొందినట్టు అవుతుంది. అది క్షేమమా? దానివల్ల బలహీనతలు రావచ్చు, దానివల్ల వేరే రోగాలు రావచ్చు, పోవచ్చు. అందుకని బలలో పాలు పొందేటువంటి వారు ఖచ్చితంగా హృదయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని, దేవునికి ఇష్టం కానిది నాలో ఏమీ లేదు అని మంచి మనస్సాక్షితో పాలు పొందాలి. ఇంకా దేవునికి ఇష్టం కానిది, ఇంకా అసత్యము ఉంది నాలో, అన్యాయము ఉంది నాలో, అక్రమము ఉంది నాలో, వదరుబోతుతనము ఉంది నాలో, అసూయ ఉంది, ద్వేషం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయినా సరే పాలు పొందకుండా మానేస్తే వాళ్ళు వీళ్ళు చూసి ఏమైనా అనుకుంటారేమో. కాబట్టి
పాలు పొందేద్దాం అని అనుకున్నావో జీవము గల దేవుని చేతిలో పడ్డం మహాభయంకరం. కాబట్టి అలా త్వరపడద్దు. హృదయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుని తగిన యోగ్యతతో పాలు పొందండి. ఇప్పుడు మేలు కలుగుతుంది.